ఫ్రెండ్స్ విషాదం బ్యాటరీ బ్లాస్ట్ ఏడుగురు కన్నుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ కంటోన్మెంట్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. షాపులో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి చెందారు. అస్లాం టైలర్ అనే దుకాణంలో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య మంటలు చెలరేగాయి. బ్యాటరీ ఉన్న రిక్షా ఛార్జింగ్లో పెట్టినట్లు చెబుతున్నారు. అక్కడ పేలుడు జరగడంతో షాపులో భారీగా మంటలు చెలరేగాయి. బట్టల దుకాణం కావడంతో మంటలు అక్కడికక్కడే వ్యాపించడంతో 2 మృతి చెందారు. అలాగే అగ్ని ప్రభావంతో ఊపిరాడక 5గురు చనిపోయారు. ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వసీం షేక్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఇంకో 6గురు అయితే ఉన్నారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందిస్తూ ఛత్రపతి సంభాజీనగర్లోని కంటోన్మెంట్ ప్రాంతంలో బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో 3 మహిళలు, 2 చిన్నారులు కూడా ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బట్టల దుకాణంలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయోదానికి గురయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా సంతాపం తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.